హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో 10th క్లాస్ జూన్ 2021లో జరగబో 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో మ్యాథమెటిక్స్ లో 10కి 10 పాయింట్స్ రావాలంటే 1 మార్క్ సమ్స్ చాలా కీలకం, మైన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 12 మార్కులు సంపాదిస్తే అలాగే 8 మార్క్స్ లో 5 సమ్స్ ఉంటాయి. 5 8 40 ప్లస్ 12 52. సో వస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎవరు పాస్ అవ్వలేను అనుకున్న వాళ్ళందరూ కూడా పాస్ అవ్వచ్చు. కాబట్టి 1 మార్క్ అండ్ 8 మార్క్స్ చాలా కీలకమైనవి. కాబట్టి 1 మార్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. సో దానిలో భాగంగా నేను ఇప్పటికి వరకు ఒక 21 వీడియోలు చేయడం జరిగింది. ఇది 22వ వీడియో. సో అందరూ కూడా మొట్టమొదటిగా ఎవరైనా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే ఫర్ ఆల్ అని నొక్కండి. నేను ఎప్పుడైతే మ్యాథ్స్ వీడియోలు పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ. కామన్ డిఫరెన్స్ అన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ -10, -6, -2 and 2 and so on. సో ఇలా ఇచ్చినప్పుడు ఇందులో కామన్ డిఫరెన్స్ అంటే మనకి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, A2 మైనస్ ఏపీ, A2 మైనస్ A1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. సో ఇందులో సెకండ్ టర్మ్ అంటే ఏంటి? A1, ఇది A2, ఇది A3, A4 అలాగ వస్తుంది. A2 వచ్చినప్పుడు -6, మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. -6 మైనస్ A1 ఎంత? -10. సో అప్పుడు ఏంటవుద్ది? -6 + 10 ఎంత వచ్చింది? 4. సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? 4. సో ఈ రకంగా సెకండ్ టర్మ్ అంతేగాని -4 అని కూడా రాయడం, లేదంటే +4 లేకపోతే +8 -6 ఈ రకమైనటువంటి వచ్చినప్పుడు కరెక్ట్ గా బ్రాకెట్స్ పెట్టుకుంటే మనకి మైనస్ సింబల్స్ అనేది ఎక్కడ ఉన్నది, ఎక్కడ మైనస్ పెట్టాలి, ఎక్కడ ప్లస్ పెట్టాలని తెలుస్తుంది. -6 -10 అంటే -6 + 10 +4. సో ఈ వీడియోలు అందరికీ కూడా 10వ తరగతి ఎవరైతే చదువుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి సో అలా అందరికీ కూడా ఉపయోగకరం. నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఇఫ్ యాన్ ఈవెంట్ కెనాట్ అక్కర్ అంటే ఈవెంట్ అవ్వలేదు, దెన్ its probability is dash. సో ఈవెంటే లేనప్పుడు దానికి ఏంటవుద్ది? ఇప్పుడు సపోజ్ డేస్ వేసారు 6 అంటే 1 2 3 4 5 6 7 రావాలన్నాను. సో అవ్వదు అది. దాని కాబట్టి నాట్ ఈస్ ష్యూర్, దట్ ఈక్వల్ టు 0. దాని ప్రాబబిలిటీ కెనాట్ అక్కర్, అవ్వే ఛాన్సే లేదు కాబట్టి దట్ ఈక్వల్ టు 0. తర్వాత ఇంకోటి ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అని ఇస్తుంటారు. థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే ఈజ్ 2 × x - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x² - 2x + 1 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్? ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్? సో అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే x² అనేది కంపల్సరీగా ఉండాలి. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత x² అనే పదం ఉంటే అవుతుంది. ఎందుకంటే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లేదా ax² + bx కాన్స్టెంట్ లేదు, అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. లేదా ax² + c మధ్యలో x లేదు, అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓన్లీ ax² ఉన్నా అవుతుంది, మిగతా ఏవి లేకపోయినాను. అంతేగాని bx + c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దాని ప్రకారంగా ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఇది చాలా సార్లు ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది, చూసుకోండి. x² - 2x + 1 a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b². 4x² - 2x + 1 2 తో మల్టిప్లై చేయండి. 2x², 2 2 జా 4x, 2 1 జా 2. ఇది ఎంత అవుతుంది? 4x² - 2x + 1. సో ఇవన్నీ కూడా ఒకవైపు తీసుకురండి. ఈ ఇటువైపు ఉండేటువంటి పదాలన్నింటినీ కూడా టర్మ్స్ ని ఇటువైపు తీసుకురండి. 2x² 4x + 2 -4x² + 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే 2x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఎంత మైనస్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x ఎంత మైనస్ 2x ప్లస్ 2 మైనస్ 1 ఎంత ప్లస్ 1. సో ఇక్కడ మన x స్క్వేర్ ఉంది, x ఉంది, 1 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యింది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ముందు సింప్లిఫై చేసుకుని అది ax స్క్వేర్ bx ప్లస్ c ఫామ్ లో ఉందో లేదా, లేదా c లేకపోయినా పర్వాలేదు, లేదా bx లేకపోయినా పర్వాలేదు, లేదా ax స్క్వేర్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇటువంటి మోడల్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటివి కూడా 1 మార్క్ లో మనకి ఇస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనం సింప్లిఫై చేసి ఏది కరెక్ట్ గా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవుదా అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏ sin theta is equal to a by b then cos theta is equal to క్వశ్చన్ మార్క్. మనకి ఫార్ములా ఒకటి ఉంది, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా is equal to 1. అప్పుడు cos స్క్వేర్ థీటా ఎంత అవుద్ది 1 మైనస్ sin స్క్వేర్ థీటా. అంటే cos థీటా కావాలంటే రూట్ ఓవర్ 1 మైనస్ sin స్క్వేర్, అంటే రూట్ ఓవర్ 1 మైనస్ sin థీటా ఇక్కడ ఇచ్చారు a బై b అని, అంటే a బై b హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. దీనికి మనం ఎల్సిఎం కట్టామనుకోండి రూట్ ఓవర్ బి స్క్వేర్ ఎల్సిఎం, అప్పుడు ఏంటవుద్ది ఇది బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో రూట్ తీసేస్తే పైన ఉన్న దానికి అలాగే ఉంటది, ఎందుకంటే రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరే, కింద రూట్ బి స్క్వేర్ అంటే బి అవుతుంది. సో దిస్ ఇస్ ద సైన్ థీటా. సో సైన్స్ థీటా వాల్యూ ఇచ్చారు ఏ బై బి అని, కాస్ థీటా అడిగారు, అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఎంత అవుద్ది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో అప్పుడు కాస్ థీటా రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్, ఈ సైన్ థీటా ప్లస్ లో ఏ బై బి పెడతాం, ఏ బై బి హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో బి స్క్వేర్ ఎల్సిఎం అయితే రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది, అందుకని బి మైనస్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ చేయకండి, ఈ రూట్ బి స్క్వేర్ అంటే బి అవుతుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సమ్ నెంబర్ 5. 12 బిట్స్ ఉంటాయి సెక్షన్ 1 లో. సో దాన్ని మనం ఎన్ని వీలైతే అని చెప్పడం జరుగుతుంటది. అన్నింటినీ కూడా ఈజీగా మార్క్ సంపాదించుకోవచ్చు. 1 మార్క్ 12 1 12. అలాగే 8 మార్క్స్ సంపాదించి ట్రై చేసాం అనుకోండి 5 8 40. సో 40 ప్లస్ 12 52 మార్క్స్ ఈజీగా వస్తుంటాయి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్, సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ sin 0 degrees ఇంటూ cos 90 degrees. ఇక్కడ మనకి కోఆర్డినేట్ జామెట్రీ ట్రిగనామెట్రీ కలిపి ఇచ్చాడు. బి tan స్క్వేర్ 60 degrees కోసికెంట్ స్క్వేర్ 30 degrees. అంటే ఇక్కడ ముందు ట్రిగనామెట్రీ, ఇది డిస్టెన్స్ అనేది కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీకి ట్రిగనామెట్రీకి కోరిలేషన్ అన్నమాట, అక్కడ సంబంధం ఇచ్చాడు. సో దాని మన కనెక్టివిటీ అనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉండేటువంటి ఆధారపడి ఉండేటువంటి సమస్య. sin 0 అంటే ఎంత 0, cos 90 అంటే అది కూడా 0. అలాగే బి tan స్క్వేర్ 60 అంటే tan 60 వాల్యూ √3 కాబట్టి √3 స్క్వేర్. కోసికెంట్ స్క్వేర్ 30, కోసికెంట్ 30 వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్. ఏ వాల్యూ 0 0, బి వాల్యూ √3 స్క్వేర్ అంటే 3 3 4. ఇప్పుడు మనం ఈ రెండింటికి ఉన్న డిస్టెన్స్ కట్టాలి. సో ఆరిజిన్ ఇదేంటిది ఆరిజిన్. సో ఆరిజిన్ ఇచ్చినప్పుడు రూట్ ఓవర్ డైరెక్ట్ గా ఏంటి అవుతుంది డిస్టెన్స్, ఏబి డిస్టెన్స్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే ఇది వదిలేయచ్చు, ఈ రెండింటిని స్క్వేర్ చేసుకుంటే సరిపోద్ది ఆన్సర్. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 రూట్ ఓవర్ 25 అంటే 5. లేదా రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆరిజిన్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ వీటిని స్క్వేర్ చేసుకుంటే సరిపోద్ది. అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 అంటే √25 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఇస్తాను, ఇది ఒకటి మీకు పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ మీద బేస్ అయ్యి ఉండేటువంటి ఒక మోడల్ లాగా ఇస్తాను. ఇక్కడ 6th one చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు PUBLICEXAM PUBLIC public exam. How many subsets does the
ద సెట్ ఏ హ్యావ్ సెట్ ఏ హ్యావ్. సో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయన్నాడు, అన్ని రాయమనట్లేదు. ఏజ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్, PUBLICEXAM పబ్లిక్ ఎగ్జామ్. చూడండి ఇక్కడ క్లియర్ గా. సో ఎన్ని ఉన్నాయి మనకి ఎలిమెంట్స్? 1 2 3 4 5 6 7 8 9 10. 3 4 5 6 10 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, n of a 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా? నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఫార్ములా 2 to the power of n అంటే 2 to the power of 10. 2 ని 10 మల్టిప్లై చేయండి. 2 into 2 into 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1024. 1024 సబ్సెట్స్ వస్తాయి. సో ఇది పబ్లిక్ ఎగ్జామ్ అనేది వర్డ్ మనకి పెట్టాం ఇక్కడ. సో ఎందుకంటే మనకి జూన్ లో 2021లో మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఆ వర్డ్ పెట్టుకున్నాం. సో ఏదైనా ఎలిమెంట్స్ కానీ లేదంటే నెంబర్స్ కానీ ఇచ్చినా ఆ విధంగా 2 to the power of n ఫార్ములా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్? వాట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్? సర్కిల్ లో లాంగెస్ట్ కార్డ్. కార్డ్ అంటే ఏంటి? యాక్చువల్ గా సర్కిల్ టచ్ చేస్తూ సర్కిల్ మీద ఏ రెండు పాయింట్ నేను మనం జాయిన్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కార్డు. సిడి ఇదో ఒక కార్డు, లేదా ఓ PQ ఇదో కార్డు, ఇదో కార్డు, ఇదో కార్డు. ఏది చూసినప్పటికీ దిస్ ఇస్ ద లాంగెస్ట్ కార్డు. లాంగెస్ట్ కార్డ్ ఏది ఇక్కడ? PQ. సో PQ అనేది ఏంటి ఇక్కడ అయింది? ద కార్డ్ ఈ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈస్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ ఆఫ్ సర్కిల్. సో ఇక్కడ మనం రాసినప్పుడు ఆన్సర్ డయామీటర్ అని రాస్తాం. డయామీటర్ ఆఫ్ సర్కిల్ రాస్తాం. ఓకే, నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇవి చిన్న చిన్న లెక్కలు మనకి, ఇవి మనకి చిన్న సమ్స్ లాగా ఉంటాయి. దాన్ని ఒక 12 సమ్స్ లాగా ఇచ్చి మనకి అడుగుతుంటారు. ట్రూ ఆర్ ఫాల్స్ లేదంటే మ్యాచింగ్ ఇవన్నీ కూడా అడుగుతుంటారు. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఎందుకే దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి? 1 మార్క్ మీద, 2 మార్క్స్ మీద, 8 మార్క్స్ మీద చూసుకుంటుంటారు. ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ A 0,4, B 0,0, C 3,0. సో ఎప్పుడైతే ఇవి ఇచ్చారో వీటికి పిరమిడ్ అడిగినప్పుడు ముందు ఒక మనం తీసుకుందాం. ఇది ఆరిజిన్ అంటే 0,0, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? B అని ఇచ్చారు కాబట్టి B. 0,4 ఇక్కడ x0 కాబట్టి x మీద ఉంటుంది. ఇది 3,0. ఇది ఒక ట్రయాంగిల్ మనకి. ఇది ఒక ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది 4, ఇది 3. ఇది మనం ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఓవర్ ఎంత అవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 అంతే. రూట్ ఓవర్ 25 అంటే 5 వచ్చింది. సో మనకి పెరిమీటర్ కావాలంటే ఇక్కడ 3 యాడ్ చేయండి. 3 ప్లస్ 4 ప్లస్ 5 12 యూనిట్స్ అవుతుంది ఇక్కడ. సో మనకి ఇది 12 యూనిట్స్ అయింది. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇది 3 వచ్చింది, ఇది 4 వచ్చింది. ఎందుకంటే ఇది 4 యూనిట్స్, 3 యూనిట్స్. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు దీని ప్రకారంగా AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్. రూట్ ఓవర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 16 25. సో ఈ 3 కలిపితే మనకి 12 వచ్చింది. పెరిమీటర్ అడిగారు కాబట్టి ఈ రకంగా చేయొచ్చు. సో ఆరిజిన్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందని మనం గుర్తుపెట్టుకుని చేసుకుంటుండాలి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 60 degrees cos 30 degrees plus cos 60 degrees sin 30 degrees. సో మనకి ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది. ఇది మనకి 10th క్లబ్ బుక్ లో లేదు కానీ మరి ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. sin A cos B ప్లస్ cos A sin B అంటే sin A ప్లస్ B ఫార్ములా. sin A cos B ప్లస్ cos A sin B అనేది sin A ప్లస్ B. ఇక్కడ ఏ ప్లేస్ లో 60 రాసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఎంత రాయాలి? 60 degrees. బి ప్లేస్ లో 30 degrees రాయాలి. బి ఈక్వల్ టు 30 degrees. సో ఇక్కడ సైన్ ఏమవుతుంది? 60 ప్లస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 degrees. సైన్ 90 అంటే ఎంత? మనకి 1 అవుతుంది. నెక్స్ట్ 10th one. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P of A ప్లస్ P of not A?
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఇది కూడా ఎంత? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఎంత మనకు అవుద్ది? 1 అవుతుంది. నెక్స్ట్ 11th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాస్ట్ 2 సమ్స్ ఇవి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 32 base 2 అని అడిగారు. మనం ఇది ఏమనుకోవాలి? ఎక్స్ అనుకుంటాం. ఇది ఎక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 32 base 2 అన్నాడు. ఇది కూడా ఎక్స్ అనుకున్నాం అనుకోండి మనం. ఇప్పుడు ఏంటవుతుంది? ఇది 2 to the power of x. ఇది లాగరిథమిక్ ఫార్మ్. ఎక్స్పెన్ ఫార్మ్ రాసినప్పుడు ఏముంది? ఎక్స్ ఇక్కడికి వస్తుంది, 32 ఎక్కడికి వెళ్ళిపోద్ది, లాగరిథం రిమూవ్ అయిపోద్ది. సో ఇప్పుడు 2 to the power of x = 32. 2 to the power of x 32 నా రేయచ్చు. 2 to the power of 5, 2 16 జా, 2 8 జా, 2 4 జా, 2 2 జా, 2 1 జా, అంటే 2 to the power of 5. x వాల్యూ ఎంత? 5. సో మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అయింది? ఇది 5 అయింది. సో లాస్ట్ సమ్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ find the mean of first n natural numbers. అడుగుతారు. అంటే ఏంటి? natural mean అంటే ఏంటి? sum of all observation by number of observations ఇలాగుంటాయి. by total number of observations n. సో 1 + 2 + 3 + n అనేది దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తే దీనికి వచ్చే ఫార్ములా ఏంటిది? n × n + 1/2. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్. దీని ఫార్ములా ఏంటంటే n × n + 1/2. మనకి ఏమంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు n × n + 1/2/n. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిన వచ్చిన ఆన్సర్ n + 1/2. సో ఈ ఫార్ములా వస్తే మనకి ఈ సమ్ చేయడం ఈజీగా అవుతుంది. సో అందరూ కూడా ఈ వీడియోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరూ కూడా వాచ్ ఫుల్ వీడియో చూడమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.